ఒక మెనూ కార్డ్లో ఒక డిష్ చూసి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని దాన్ని ఆర్డర్ ఇచ్చారు. అది కాకుండా వేరేది వచ్చింది డిష్. మీకు ఎలా అనిపిస్తుంది? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ మంక్. ఇప్పుడే కూలీ సినిమా చూసి రావడం అయితే జరిగిందనమాట. ఒక రజనీకాంత్, ఒక నాగు, ఉప్పి, శోభిన్, ఆమీర్ ఖాన్ వీళ్ళందరిని పెట్టుకొని ఇంత స్టార్ క్యాస్ట్ని పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. అది కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. లోకేష్ కనకరాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ డైరెక్టర్. సినిమా ఎలా ఉంది అంటే మీకు ఒక చిన్న అనాలజీ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక మెనూ కార్డ్లో ఒక డిష్ చూసి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని దాన్ని ఆర్డర్ ఇచ్చారు. అది కాకుండా వేరేది వచ్చింది డిష్. మీకు ఎలా అనిపిస్తుంది? అట్లే అనిపించింది అనమాట. సినిమా బాగాలేదని కాదు, బాగుంది, కానీ చూపించిందే ట్రైలర్ సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేకపోయిందని నాకు అనిపించింది. అంటే లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ అంటే అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏంటి, లైక్ ఒక కొత్త వరల్డ్, కొత్త క్యారెక్టర్స్, న్యూ క్యారెక్టర్తో తీస్తాడు, బాగా తీస్తాడు అని. కానీ ఇది కొంచెం రొటీన్, ఒక రివెంజ్ స్టోరీ లాగా అట్లా తీయడం అనేది కొంచెం అంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేదు. నేనైతే ఫుల్ హైప్తో సినిమాకి పోయిండే, కానీ డిసప్పాయింట్మెంట్ అని కూడా చెప్పలేను, కానీ ఏదో మిస్సింగ్ అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ద క్యారెక్టర్స్, రజనీకాంత్ యాజ్ యూజువల్ ఆయన గురించి తెలిసిందే. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా సూపర్. అది అనిరుద్ధ్ బీజిఎంతో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అన్నీ. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్ యాజ్ యూజువల్ మన టిపికల్ విలన్ క్యారెక్టర్ లాగే ఉంటుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది నాగార్జున గారు కాకుండా వేరే ఎవరు చేసినా కూడా ఓకే, ఏముందిరా నార్మల్ క్యారెక్టర్ అనిపిస్తుంది. కానీ నాగార్జున గారిని కొంచెం అండర్ యూటిలైజ్డ్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ శోభిన్ గారు, ఆ సినిమా మొత్తంలో ఆయనకున్న స్క్రీన్ టైమ్ ఏ క్యారెక్టర్కి లేదు. ఆయన అసలు పర్ఫార్మెన్స్తో ప్యాక్ ఆడేశారు. ప్రతి ఒక్క సీను అంటే ప్రతిదీ రా అండ్ రస్టిక్గా చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఉప్పి గారి క్యారెక్టర్ కూడా పెద్దగా లేదు. ఆయన క్యారెక్టర్ ఏమి, జస్ట్ ఒక సపోర్టింగ్ రోల్ లాగా ఉంటుంది. మన రజనీకాంత్ గారికి జస్ట్ అట్లా సపోర్ట్ చేస్తూ. బట్ ఆయన ఎంట్రీ సీన్లో ఒక హుక్ ఫైట్ ఉంటుంది. హుక్ ఫైట్లో బీజిఎం ఉంటుంది, సూపర్. అసలు లేడీ క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా అరిచారు గట్టిగా, అరే చంద్రముఖి అన్నట్లు. ఆమె కూడా చాలా బాగా చేసింది. శృతి హాసన్ రోల్ కూడా ఓకే, పర్లేదు. షీ ఆల్సో డిడ్ వెల్ ఇన్ హర్ క్యారెక్టర్. అండ్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ అయితే జస్ట్ సినిమాలో ఒక 5 to 6 minutes ఉంటుంది, కానీ స్టోరీ మొత్తం ఆయన చుట్టే రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో హీఈస్ ఆల్సో గుడ్ అట్ హిస్ రోల్ అని చెప్పచ్చు. అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. మొత్తం అసలు ఒక హుక్ ఫైట్లో ఒక ఫ్యూజన్ మ్యూజిక్ ఉంటుంది. వెస్ట్రన్ అండ్ క్లాసికల్ మ్యూజిక్ రెండు కలిపి మ్యూజిక్ కొట్టాడు. అది ఇంకా లైక్ ఐ వాంట్ టు హియర్ ఇట్ మోర్. నాకు ఈ సినిమాతో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మెయిన్ సీన్స్ అంటే స్టోరీ నరేట్ చేసేప్పుడు విజువలైజేషన్ ఎక్కువ లేకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్గా స్టోరీని తీసుకెళ్తారు. అది ఆడియన్స్కి అంత ఇంపాక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ గారు స్క్రీన్ పైన ఉన్నప్పుడు ఆయనకు ఎలివేషన్ పడాలి. ఎలివేషన్ పడితేనే ఒక ఆడియన్స్లో ఒక ఇది వస్తుంది, ఊపు, హైపు అన్నీ. ఒక ఏదన్నా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ అంటారు, అండర్లైన్గా ఒక స్టోరీ చెప్తున్నట్టు స్క్రీన్ ప్లేని తీసుకెళ్లారు. ఆ ఇంపాక్ట్ ఏదైనా చూపిస్తుందేమో, ఒక సీన్ ఏదైనా పడుతుంది, హైప్ అని వెయిట్ చేస్తాం. బట్ అంతగా ఏం లేదు. ఒక డిసప్పాయింట్మెంట్తోనే థియేటర్ నుంచి అయితే బయటకు వస్తాము. అండ్ క్లైమాక్స్లో ట్రై చేశారు వింటేజ్ రజనీకాంత్, నాకు అది బాగా నచ్చింది. యాక్చువల్ విఎఫ్ఎక్స్ వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. రీసెంట్గా వచ్చిన చూస్తాం కదా మన విఎఫ్ఎక్స్ ఫేసులు అవన్నీ, దాంతో కంపేర్ చేస్తే ఇది 100% చాలా సూపర్ తీశారు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ కలర్ గ్రేడింగ్ చాలా బాగున్నాయి సినిమాలో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సీన్స్లో మీకు రా అండ్ రస్టిక్గా చూపించడానికి ట్రై చేస్తారు. అంటే న్యాచురల్గా అనిపిస్తుంది, ఎక్కువ ఓవర్ కలర్ గ్రేడ్ చేయకుండా. లైక్ అది చాలా బాగా తీశారు. అండ్ ఎడిటింగ్లో నాకు కొంచెం ఏదో డ్రాఫ్ట్స్ అన్నీ తీసుకొని కట్ చేసినట్టు కొన్ని సీన్స్ అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే ఓకే, 1 time వాచ్ చూడొచ్చు. అండ్ లాస్ట్గా ఒక మాట, కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో అండ్ గెట్ రజనీఫైడ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. జై హింద్.